అందరికీ నమస్కారం. ఇమ్రాన్ ఖాన్ ఇతను పాకిస్తాన్కి 1992లో వరల్డ్ కప్ తీసుకొచ్చాడు. 1996లో పాకిస్తాన్ తెహ్రీక్ ఇన్సాఫ్ అని చెప్పేసి పీటీఐ ఒక పార్టీ పెట్టాడు. పీటీఐ పాకిస్తాన్ తెహ్రీక్ ఇన్సాఫ్. మొన్న 2018-2022 మధ్య 19వ ప్రధానమంత్రిగా పాకిస్తాన్కి సేవలు అందించాడు. సేవలో వాడు మొత్తం అవినీతి అక్రమాలే. విదేశాలకు వెళ్ళాడంటే మొత్తం గిఫ్ట్లే. సరే, విషయం మాట్లాడుకుందాం. ఇతను 2022లో అవిశ్వాస తీర్మానం ఓడించారు. 2023లో నానా హడావుడి చేద్దాం ట్రై చేస్తే తీసుకెళ్ళి లోపలేశారు. అప్పటి నుంచి రావులపిండిలోని అడియాలా జైల్లో ఉంటున్నాడు. ఇప్పుడు అతని చెల్లెల్లో అక్కలు ఎవరో ఉన్నారు. వాళ్ళు ఏకంగా మా అన్నను చంపేశారు అంటూ నిరసన హడావుడి చేస్తూ పోలీసులు లాగిపెట్టి కొట్టారు. ఇక ఈలోపు ఈ పార్టీ వాళ్ళు మొత్తం రోడ్ల మీదకి వచ్చారు. పాకిస్తాన్ అల్లకొల్లం ఎలా ఉంది. ఇమ్రాన్ ఖాన్ నిజంగా చంపేశారని. ఎందుకు? పాకిస్తాన్ ప్రధాని కానీ ప్రెసిడెంట్ కానీ ఆర్మీ కానీ ఎవరు రెస్పాండ్ అవ్వాలి. ఈవెన్ ఖైబర్ పఖ్తూన్ఖ్వా ప్రాంతంలో ఉన్న సీఎం కూడా నేను కలిసి ఇమ్రాన్ ఖాన్ అంటే అతనికి అపాయింట్మెంట్ ఇవ్వలేదంట. ఇక ఇప్పుడు చంపేశారా అన్నారు. క్రాస్ చెక్ చేస్తే తల్లే ఖవాజా ఆసిఫ్ ఎవడు ఉంటాడు, పాకిస్తాన్ రక్షణ మంత్రి. వాడు అన్నాడు, ఏయ్ మీ అన్న జైలు శుభ్రంగా ఉన్నాడే తల్లే, ఏకంగా 5 స్టార్ హోటల్ కన్నా బెస్ట్ ఇస్తున్నాం వాడికి, డిసెంబర్ 2వ తారీఖు మీకు అపాయింట్మెంట్ ఇస్తానని ఆ రోజు కలవండి అని చెప్పేసి అన్నాడు. సో బతికే ఉన్నాడు, శుభ్రంగా ఉన్నాడు, బిందాస్గా ఉన్నాడు. వాడు పాకిస్తాన్ అశాంతి రేకెత్తిస్తూ పాకిస్తాన్లో ఎప్పటి కూడా విధ్వంసం చేస్తుందంటే ఇది ఈ ఇమ్రాన్ ఖాన్ గాడే. సో ఇప్పుడు విషయం ఏంటి? ఈ ఇమ్రాన్ ఖాను ఫ్రెండ్ ఎవరో ఉన్నారట, అమీరో ఎవరో, అతను మన పాల్కి తెలిసిన వాళ్ళు అంట, మాట్లాడాడంట. పాల్ చెప్తున్నాడు, మీరు ఇమ్రాన్ ఖాన్ని వదిలిపెట్టకపోతే పాకిస్తాన్కి ఇబ్బంది అయింది, జాగ్రత్త. ఏమనుకున్నారేమో, నా పవర్ తెలుసా మీకు? ఇంటర్నేషనల్ లెవెల్లో నా శక్తి ఏంటో తెలుసా మీకు? మీకు తప్పు చేయొద్దు, ఇమ్రాన్ ఖాన్ని వదిలిపెట్టండి అని అంటున్నాడు. వదిలిపెట్టకపోతే పాకిస్తాన్లో అంట తీవ్ర పరిస్థితి ఎదుర్కోవాల్సి వచ్చిందంట. కర్మరా బాబు అందామా లేదా నిజం అందామా? గతంలో నిజమే, కానీ ఇప్పుడు ఆల్టర్నేటివ్ వరల్డ్లో బతుకుతూ ఉన్నాడు ఈ పాలు. అందుకే ఏపీకి సేమ్ అవుతాడు, తెలంగాణకి సేమ్ అవుతాడు, ఇండియాకి పీఎం కూడా అవుతూనే ఉంటాడు ఆయన ఆల్టర్నేటివ్ వరల్డ్. సో విషయం ఏంటి మరి? యమన్లోనే ఎవరో ఒక ఆమె ఉంది, కేరళ అమ్మ, నిమిషప్రియ ఎవరో, ఇంతవరకు రాలే. ఓ రకం దానికి అడ్డుపులు వేసింది పాలే. 2 దేశాల మధ్య ఏదో ఒకటి నడిపిద్దాం అనుకుంటున్నాం అంటే వీళ్ళు కంపు చేసి వచ్చాడు ఈ మనిషి. నాకు తెలిసి ఇంకా అయితే ఆమె రాలా. మీకు ఏమైనా క్లారిటీ ఉంటే కింద కామెంట్ చేయండి, ఆమె వచ్చిందా రాలేదా ఏంటి పరిస్థితి. సో విషయం ఏంటి మరి? ఇమ్రాన్ ఖాన్ బతికే ఉన్నాడు. ఓకే, వాడికి జైల్లో రాజలాంఛనాలంట, రాజభోగాలు. రేపు 2వ తారీఖు వాళ్ళ చెల్లోళ్ళు లోపలికి వెళ్ళి వాడిని చూసిన తర్వాత అప్పుడు తెలిసింది వాడిని కొల్లబొడిచి కొట్టారా, వాడు బాగానే ఉన్నాడా, విందులు అంటారు విలాసాలతో ఊరేగుతున్నాడా, లేదు కేఏపల్ హెచ్చరించినట్టుగా ఒకవేళ ఇమ్రాన్ ఖాన్ కానీ జరిగితే పాకిస్తాన్కి ఇబ్బందులా. సో మీ ఒపీనియన్ ఏంటి? ఇమ్రాన్ బతుకున్నాడా చనిపోయాడా? అండ్ మన కేఏపాల్ చెప్తున్నట్టుగా ఇమ్రాన్ ఖాన్ ఏమన్నా అయితే పాకిస్తాన్ తగలబడిపోయిద్దా? పాకిస్తాన్కి ఇంటర్నేషనల్ లెవెల్ రావాల్సినటువంటి సాయం ఏది అందదా? కింద కామెంట్లో తెలియచేయండి.